ఇగో ఇది ఈ ముచ్చట చెప్పాలి. ఈ ముచ్చట ఖచ్చితంగా మీరు పెట్టాలమ్మా, ఇది కట్ చేసి పెట్టాలి. నిమ్మకాయల బాబా మహిళతో ఏకాంత పూజలట. ఫోన్లో వందల న్యూడ్ వీడియోలు, శివుడి పేరు చెప్పి చీటింగు, మత్తుమంది ఇచ్చి అత్యాచారము, వీడియోలు తీసి బ్లాక్మెయిల్, కటకటాలోకి నెట్టిన పోలీసులు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఒకరేమో పెళ్లి కాలేదని, ఒకడేమో పెళ్ళైనాక నా పెళ్ళం లేచిపోయిందని, ఒకటి నెత్తి మీద ఎంటికలు పోతున్నాయని, ఇంకోటి పొట్టు వచ్చిందని, ఇంకోటి బట్ట వచ్చిందని, ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రాబ్లం తోటి దొంగ బాబాల దగ్గరికి పోతున్నారు. దొంగ బాబాల దగ్గరికి పోవడమే కాదు, వానికి సర్వం దారబోసినట్టు ఇక వాడు అడిగినన్ని డబ్బులు, అడిగిన పూజలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, వాడు ఏది అడుగుతుంది తీసుకుపోయాను ముంగల పెట్టాలి. నువ్వేమన్నా చేసామి నాకు నెత్తి మీద ఎంటికలు రావాలి, నువ్వేమన్నా చేసామి నాకు బట్టతల పోవాలి, నువ్వేమన్నా చేశారు నాకు పొట్ట పోవాలి. ఇట్లా చిన్న చిన్న దానికి కూడా హాస్పిటల్కి పోవాల్సినటువంటి మనుషులు బాబాల దగ్గరికి పోతున్నారు. సో ఇక్కడ ఏమైంది అంటే, ఇక అమ్మాయిలు కొంతమంది పిల్లలు కాక, ఇంకొంతమంది పెళ్ళిళ్ళు కాక, ఇంకొంతమంది మానసికంగా ఇబ్బందులు పట్టేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళను ఈ నిమ్మకాయల బాబా టార్గెట్ చేసి నీకు ఏకాంతంగా గదిలో పూజలు చేస్తే పిల్లలు పుడతారు, ఏకాంతంగా గదిలో నీకు అనేకమైనటువంటి హోమాలు పూజలు చేస్తే నీకు ఆరోగ్యం బాగుంటుంది, నీకు తొందర పెళ్ళి అవుతుంది, ఇట్లా మాయమాటలు చెప్పి ఈ నిమ్మకాయల బాబా అమ్మాయిలను ఆంటీలను వశపరుచుకొని ఏకాంతంగా గదిలోకి తీసుకుపోయి అక్కడ సీసీ కెమెరాలు పెట్టి, ఫోన్లు పెట్టి వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం, లేకపోతే వాళ్ళతో సెక్సువల్గా పాల్గొని ఆ వీడియోలను తిరిగి మళ్ళీ వాళ్ళకి పంపించి బ్లాక్మెయిల్ చేసి పైసలు గుంజుడట. ఇదొకటైతే ఇంకొకటి ఉన్నది. బాబాని నమ్ముకొని వచ్చి ఇట్లా దండం పెట్టగానే ఓ తీర్థం పోస్తున్నాడట చేతిలో. ఆ తీర్థం ఇక తాగాలి కదా, బాబు ఇచ్చిన పాపానికి దేవుడి మీద ఇక ఇక్కడ చూడ క్లియర్గా అనిపిస్తుంది, శివుడి పేరు చెప్పి చీటింగ్ కదా. ఇక శివుడి తీర్థం తీసుకోకపోతే శివుడు ఫీల్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతో ఇక ఇట్లా 2-3 సుక్కాలు ఇట్లా చేతిలో పోయాగానే మనం ఇట్లా తాగుతాం. అందులో ఆల్రెడీ మత్తు పదార్థాలు కలుపుతారట, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ లాంటివో లేకపోతే ఇంకోటో ఎక్కడికి స్పృహ కోల్పోయేటట్టుగా చిన్నగా అందులో ప్లాన్ చేసి బాబా ఇక వాటర్ ఇవ్వగానే మనం తీర్థం ముచ్చుకొని ఇట్లా నెత్తి మీదకి జరుపుకోగానే ఇక ఇట్లనే పడిపోతారు. సో పడిపోగానే ఇప్పుడే మంత్రం వేసినా కదా, ఆమె కొంచెం జ్ఞానంలో ఉంది, లోపలికి వెళ్ళి పూజలు చేయాలని పూజ పేరిట లోపలి తీసుకుపోయి ఆమెను అసభ్యంగా ప్రవర్తించినటువంటి పని దొంగ బాబా గారు చేస్తున్నట. సో దీని ద్వారా మేము చెప్పేది ఒకటే, దయచేసి కడుపు నొప్పికో, కాలు నొప్పికో, లేకపోతే పెళ్లి కాకపోతేనో, పిల్లలు కాకపోతేనో ఈ దొంగ బాబాల దగ్గర పోకుర్రి. మంత్రాలకు చింతకాయలు రాలవు. ఇవాళ నేను చెప్తున్న ముచ్చట కాదు కొత్తగా, ఇదే నా నోట్లోకి వెళ్ళి ఊడిపడిందో నేను రాసిందో కాదు, వెనకటి నుంచి వస్తున్నటువంటి ముచ్చట. మంత్రాలకు చింతకాయలు ఎక్కడ కూడా రాలయి. సో ఈయన చెప్పే ఈ దొంగ బాబా చెప్పే మంత్రాలకు పిల్లలు పుట్టుడో లేకపోతే పెళ్ళిళ్ళు అవడో ఇసటి ముచ్చట్లు ఈ టెక్నాలజీ యుగంలో మీరు మర్చిపోవాలి. దయచేసి ఈ టెక్నాలజీ యుగంలో మీరు మర్చిపోవాలి. ఇంకా మీ వీక్నెస్ల మీద ఇటువంటి దొంగ బాబాలు రోజుకో 10 మంది పుట్టుకొచ్చి దందాలు చేసుకొని ఆటన రూపాయికి రావాల్సిన నిమ్మకాయను కూడా 20 రూపాయలు 30 రూపాయలకు అమ్ముకొని మంచిగా బతుకుతూ ఉన్నారు. బయట పోతే షాప్లో 20 రూపాయల కొబ్బరికాయ వస్తుంది, నేను బాబా దగ్గరికి పోతే 50 రూపాయల కొబ్బరికాయ. సో ఇటువంటి దందాలు సైడ్ బిజినెస్లు పెట్టి ఇక్కడ ఆర్థికంగా బలపడుతున్నారు, శారీరకంగా సుఖపడుతున్నాడు దొంగ బాబా. సో ప్రజల వీక్నెస్ తోటి ఆడుకుంటున్నారు, దేవుడి పేరు చెప్పి ఇక్కడ దొంగ పూజలు చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి గలీజ్ బాబాగాలను దయచేసి నమ్మొద్దు. ఏనైతే హాస్పిటల్కి పోర్రి, టెక్నాలజీ పెరిగింది, స్కానింగ్లు అవుతూ ఉన్నాయి, ఈ పది రేపు ఎక్స్రేలు కావచ్చు క్షణాల్లో వస్తున్నాయి. సమస్యను సాల్వ్ చేసేటువంటి ఎంతోమంది నిపుణులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు. ఇంకా కూడా టెక్నాలజీ పెరిగినాక కూడా మీరు సైకాలజిస్టుల దగ్గరికి పోకుండా పిచ్చి పట్టిందని, దయ్యం పట్టిందని, ఇక శాతపాటు చేసిరని, బాణవాద్ చేసిరని ఇంకా కూడా ఇటువంటి నమ్మితే మాత్రం మనంత మూర్ఖులు ఎవరు లేరు. సో ఈ దొంగ బాబానైనా చూసి నేర్చుకోండి, వాడు బాగానే ఉంటాడు బలిసి, కానీ ఆగమయ్యేది మనము, మన పిల్లల బతుకులు. బాబా మంత్రం వేసిండు నా బిడ్డకు ఇక మొత్తం తగ్గిపోతుంది అంటే వాడు అప్పటికే కడుపు నొప్పితోటో కాలు నొప్పితోటో వాడు ఏడుస్తూ ఉంటాడు. అయినా కూడా వానికి మంత్రం వేసో తాయిత కట్టిగా తగ్గిపోతాయని మనం చూసుకుంటా కూర్చుంటే ప్రాణాలు పోయిన సందర్భాలను ఇవాళ గ్రామాలలో అట్లా 100 ప్రాణాలు పోయినాయి. పిల్లలయో పెద్దలయో చాలామంది ఏం చేస్తారంటే సాయంత్రం కాగానే ఇక వాడు కడుపు నొప్పి కాలు నొప్పి వస్తే వాడు ఫస్ట్ డాక్టర్ దగ్గర దొరకపోకుండా ఇంటి పక్కన ఉన్నటువంటి సాహెబ్ దగ్గరకో ఇంకొక బాబా దగ్గరకో తీసుకుపోయి తాయిత కట్టించి ఇంత బొట్టు పెట్టించి 4 ఉప్పురాలు మంత్రిపించుకొచ్చి 4 నీళ్ళు మంత్రిపించుకొచ్చి వాడు నోట్లో పోస్తారు. పండుకోబెట్టి అంటే వాడు కడుపు నొప్పి ఏడుస్తూనే ఉంటాడు. అది ఇంకేడు మంత్రానికి చింతకాలు రాలినట్టు వీని బాబా దొంగ బాబా మంత్రాలకు వాడి కడుపు నొప్పి తగ్గేది లేదు, ఏం లేదు, ఇక ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ చూస్తూ ఉంటే నవ్వు